మందస మండలం అంబుగాం గ్రామంలో పార్కింగ్ చేసి ఉన్న తుఫాన్ వాహనం అగ్నికి ఆహుతయింది. నిలిచి ఉన్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. దీనికి సమీపంలో ఉన్న మరో వాహనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్లు కావస్తోంది. కూటమిపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. కళ్ళార్పకుండా చంద్రబాబు ప్రభుత్వం అబద్ధాలు చెప్తోంది. ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం కనిపిస్తోంది. చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదు అని అన్నారు. దళితులపై వివక్షత చూపుతున్న ముద్దన ప్రకాష్ రావుపై చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓకు, సిఐకు ఫిర్యాదు చేసిన దళిత సంఘం నాయకులు. దళితుల శ్మశానంలో నీటిని వాడకూడదు అంటూ వేరేగా ఏర్పాటు చేయాలని గ్రామ సభలో సర్పవరం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ముద్దన ప్రకాష్ రావు మాట్లాడడంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, గ్రామ సభలో మాట్లాడించిన అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సవరం చిట్టిబాబు మాదిగ మరియు వల్లూరి నాని మాదిగలు తెలిపారు. గతంలో కూడా ఇదే గ్రామంలో సరేలమ్మ జాతర సమయంలో దళితులపై వివక్షతగా కొట్టి దళితుడు భార్యని కాళ్లతో పొత్తి కడుపులో తన్నడం జరిగిందని, దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు జరిగిందని గుర్తు చేశారు. కాసులు కురిపించి కేసును తప్పుదో పట్టించారని అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఇటీవల గ్రామసభ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే గ్రామసభలో సమస్యలపై మాట్లాడకుండా కేవలం దళితులను టార్గెట్ చేసి వివక్ష చూపుతూ వారిని దరిద్రులు అంటూ భవన్ నారాయణ స్వామి చెరువులో స్నానం చేయకూడదని, చేస్తే అవమానం అంటే వివక్షత చూపుతున్నారని, ఇలాంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని ఎంఆర్ఓ కార్యాలయంలో డీటీ శ్రీనివాస్, సిఐబి పెద్దిరాజుకు ఫిర్యాదు చేయడం జరిగిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమించడం జరుగుతుందని, దళిత సంఘాలన్నీ ఏకమై ఒకే తాటిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా దళిత నాయకులు గర్బాపు బాబీ, పలివెల రవిదాసు, మల్లెల, సవరం చిన్న, అశోక్, ఎం నాని, ఆర్ శివ, దానయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు సవరం చిట్టిబాబు. నేను రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మా సర్పవరం గ్రామంలో మేము సర్పవరం భవనాన స్వామి చెరువులో మా తాత ముత్తాతల కాడి నుంచి మేము స్నానం చేస్తూ ఎవరన్నా పోతే స్నానం చేసి శుభ్రపరుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం. నిన్న సర్పవరం గ్రామంలో గ్రామసభ జరిగింది. గ్రామ సభలో అగ్రకుల నాయకుడు ముద్దన ప్రకాష్ గారు దళితుల మీద దోషంగా మాట్లాడి వివక్ష చూపించి దళితులను దూరంగా పెట్టాలి, గుళ్ళోకి వెళ్ళనివ్వకూడదు, దరిద్రులు అన్నట్టుగా కులాన్ని మాది కులాన్ని తిట్టుతూ, ఎస్సీ కులాన్ని తిడుతూ అవమానపరిచాడు. ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఈరోజు కంప్లైంట్ ఎంఆర్ఓ గారికి, తర్వాత సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ఇద్దరు అధికారులు చర్యలు తీసుకోకపోతే రేపు కార్యాచరణ ప్రకటించి ముందుకెళ్ళడానికి ఉద్యమం తీవ్రతం చేస్తాం అని తెలియజేసుకుంటూ జై హింద్, జై మాదిగ. నా పేరు వల్లూరి నాని మాదిగ. మరి నేను ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని. మరి ఏదైతే
సర్పవరం గ్రామంలో ఒక జనసేన నాయకుడు దళితులను తీవ్రంగా అవమానపరుస్తూ మరి గత పూర్వం నుంచి కూడా పెద్దలు ఆచరణ చేస్తున్న ఆ చెరువులో మరి స్నానం చేయడం అయితేనే కాళ్ళు కొట్టుకోవడం అయితేనే గతం నుంచి కూడా జరుగుతుంది. మరి ఈరోజు కావాలని మళ్ళీ దళితులను తీవ్రంగా అవమానపరుస్తూ చెరువులోకి రావద్దని, మరి హిందూ దేవాలయాలు మైలుపడిపోతాయని, మరి దళితుల్ని అంటరాని వారిగా ఊరికి దూరంగా పెట్టాలని ఒక వ్యక్తి చూడడం ఇది చాలా దారుణం. మరి ఈ విషయాన్ని వెంటనే మరి అధికారులు ప్రభుత్వం మరి చర్యలు తీసుకుని ఆయన మీద SC ST కేసు పెట్టి ఆ గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా దళితుల్ని మరి సమస్థానం కల్పించి వారి దళితుల్ని ఏదైతే చిన్న చూపు చూస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని మేము MRPS తరపున డిమాండ్ చేస్తున్నాం. గ్రామ సభలో ఈయన మరి స్టేజ్ మీదకి ఎక్కి పబ్లిక్గా దళితుల్ని సెపరేట్ చేయాలనే మాట్లాడటం చాలా దారుణం, దుర్మార్గం. అసలు ఈయన స్టేజ్ మీద ఎక్కించడం కూడా చాలా పొరపాటు. అధికారుల మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో GST 2.0 నూతన విధానంపై ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. GST 2.0 నూతన విధానం ద్వారా వినియోగదారునికి కలిగే ప్రయోజనాలపై ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి ఈ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా GST 2.0 నూతన స్లాబ్ విధానం ద్వారా ఎలక్ట్రికల్ వస్తువులు, నిత్యావసర వస్తువులపై 28% నుంచి 18%, 18% నుంచి 5% వస్తు సేవలపై పన్ను తగ్గించడం జరిగింది. ప్రజలకు వివరించారు. GST 2.0 నూతన విధానంపై ప్రజల సంతృప్తిని వ్యక్తం చేయడం చాలా ఆనందంగా ఉంది అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక కొత్త బుద్ధి ప్రవేశపెట్టారు. అంటే ఏంటి తెలుసా, మనం రోజు వాడే కొబ్బరి నూనె దగ్గర నుంచి సబ్బులు, షాంపూలు, పప్పులు, అదే టీవీలు, ఆఖరికి మీ పిల్లలకి, మీ భర్తలకి, మీ మనవలకి కొనుక్కునే బండ్లు అన్నిటి మీద కూడా తగ్గించారు GST. అంటే 23 అలా ఉండేది కూడా 18 ఉన్నది 5%. అంటే మీకు సబ్బులు, షాంపూలు కూడా ఈరోజు డబ్బులు రేట్లు తగ్గినాయి మీరు కొనుక్కునేయండి. అంటే ఏదో సబ్బులు తగ్గినాయి కదా అవి కదా అని కాదు, మీరు రోజుకు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అందులో మనకి 100 రూపాయలు తగ్గుతుంది. అంటే అలా లెక్క చూసుకుంటే మీకు అందరికీ కూడా మీ అందరూ రోజు కలిసి ఇవన్నీ కొనుక్కునే వస్తువులు అన్నింటిలోనే తగ్గించినట్టే. మీకు ఆదాయం పెరగాలని మన కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ పైన మోదీ గారి సహాయంతో ఈ GSTని సపోర్ట్ చేశారు. దీనివల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టమైనా కూడా పేదలకి మంచి జరగాలి, మధ్యతరగతి కుటుంబాలకి మంచి జరగాలి, వారికి ఆదాయం పెంచాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మన కుటుంబ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఇది అందరూ కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం అని మీరు అందరూ కూడా నలుగురికి చెప్పాలి. సరేనా? శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంత రక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏటా విపత్తుల సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుంటాయి. ఆ సమయంలో ప్రజలకు అపార నష్టం కలుగుతోంది. పెంచేందుకు తీర ప్రాంతం పొడవునా తాటి చెట్లు పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలతో పాటు స్థానిక సంస్థల భాగస్వామ్యం చేయనుంది. జిల్లాలో 193 కిలోమీటర్లు తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 25.12 కిలోమీటర్లు తీర ప్రాంతం రెడ్ జోన్లో ఉన్నట్టు తేలింది. గతంలో తాటి చెట్లు ఉన్న ప్రాంతంలో విపత్తులు వచ్చినా పెద్దగా నష్టం జరగలేదు. అందుకే జిల్లాలోని 11 తీర మండలాల్లో తాటి చెట్లు పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది. శ్రీకాకుళం డివిజన్లో 50,000, టెక్కిలి, కాశీబుగ్గ డివిజన్లో 25,000 చొప్పున తాటి విత్తనాలను తీర ప్రాంతంలో నాటనుంది. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ట్రీ ఫౌండేషన్ తాటి చెట్ల విత్తనాలు నాటేందుకు, రక్షణ కల్పించేందుకు ముందుకు వచ్చింది. మిగతా చోట్ల సైతం స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసేందుకు అటవీ మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం ధోనిపేట వరకు తీర ప్రాంతం 193 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాలి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్, ఎచ్చర్ల, రణస్థలం మండలాల్లో వందలాది మత్స్యకార గ్రామాలున్నాయి. జిల్లాలోని బహుదా, మహేంద్ర, తనయ, వంశధార, నాగవల్లి నదులు సముద్రంలో కలుస్తున్నాయి. నదుల సంగమం వద్ద ఏట వరదలు పోటెత్తటం తీరం కోతకు గురవుతుంది. నదీ పరివాహక ప్రాంతంలో రిజర్వాయర్లు నిర్మించకపోవడం, నీటి స్థిరీకరణకు అవకాశం లేకపోవడం, కరకట్టల నిర్మాణం చేపట్టకపోవడంతో నీటి ప్రవాహ గమనం పెరిగి ఒకేసారి సముద్రంలోకి నీరు పోటెత్తుతుంది. అదే సమయంలో సముద్రం ఉగ్రరూపం దాల్చుతుండటంతో తీరం కోతకు గురవుతుందని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో శ్రీకాకుళం రూరల్, ఎచ్చర్ల, పోలాకి, సోంపేట, మందస, ఇచ్చాపురం, కవిటి తీరంలోని కోత
అధికంగా కనిపిస్తుంది. తీర ప్రాంతం కోతకు ఉష్ణమండల తుఫాన్లు, రుతుపవనాలు, సీజన్లో వచ్చే వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, పోర్టులు, హార్బర్ల నిర్మాణం, మడ అడవుల నరికివేత, సముద్ర జలాలు కలుషితం కావడం, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల కలయికతో సముద్ర జలాల ఆమ్లీకరణ వంటివి కారణాలుగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అందుకే తీరంలో పెద్ద ఎత్తున తాటి చెట్లను పెంచడం ద్వారా విపత్తుల నష్టాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు గుక్కెడు మంచినీరు ఇవ్వడం చేత కాదు కానీ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతారా? ఇంత పెద్ద కల్తీ మద్యం స్కామ్ స్థానికంగా జరుగుతుందంటే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే భావమర్ది అండదండలు లేకుండా జరుగుతుందా? ఈ కుంభకోణంలో ఎంత పెద్దవారున్నా శిక్ష పడాల్సిందే. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. సంపదని సృష్టిస్తానని చెప్పాడు. ఈ రూపంలో నారావారి సారా తయారీ కేంద్రాలు ఒకసారి కనుల విందుగా చూడముచ్చటగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నకిలీ డిస్టిలరీలు, నకిలీ ఫ్యాక్టరీలు, నకిలీ మందు తయారీ కేంద్రాలు ములుగునపేట, ఇబ్రహీంపట్నం, తెనాలి, మంగళగిరి, పిఠాపురం, కుప్పం, ఇంకా ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతో తెలీదు. రాష్ట్రం మొత్తం కూడా నారావారి సారా తయారీ కేంద్రాలు. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని గమనించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా. దయచేసి ఇటువంటి మద్యం, ఇటువంటి కల్తీ మద్యం కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉన్నాయి. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది చనిపోతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుడ్లప్పగించి చూస్తారని చెప్పి అడుగుతామన్నా. దీని మీద మీరు సమాధానం చెప్పాలి. బాధ్యులైన వ్యక్తుల్ని, బాధ్యత కలిగిన వ్యక్తుల్ని, దీనిలో మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా, ఆఖరికి ప్రభుత్వ అధిపతులున్నా సరే శిక్షించవలసిన తరుణం. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మద్యం తయారీ జరుగుతూ ఉంటే, అక్రమ మద్యం నిల్వ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నానా? దీనికి సంబంధం ఏ ఒక్క వ్యక్తుల్లో అనామకుల్లో అరెస్టు చేసి చేతులు దులుపుకోవాలనుకుంటా ఉన్నారా? మీ ప్రభుత్వ పెద్దల పాత్ర లేదా? మీ మంత్రివర్గ సహచరుల పాత్ర లేదా? ఇక్కడ తయారు జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే బామర్ది కేపీ పాత్ర లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే మీ పాత్ర లేకుండానే ఇన్ని వందల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతాయా? మద్యం తయారీ జరుగుతావుదా? మద్యం తయారీ కేంద్రాలు నేషనల్ హైవే పక్కన విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన మద్యం తయారీ జరుగుతూ ఉందంటే మీకు తెలియకుండా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఉంట నక్కల్లాగా మేమేదో నీతిమంతులం, మేమేదో సంపద సృష్టిస్తాం, ఆ సంపదని ప్రజలకు పంచుతామంటే జనం నమ్మి మీకు ఓట్లేశారు. సంపద ఈ విధంగా సృష్టిస్తారు, ఈ విధంగా మద్యాన్ని ఏరులై కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి పంచుతారంటే ప్రజలు నమ్మలా. ప్రజలు నిజమేననుకొని పాపం ఈ కల్తీ మద్యం తాగి చనిపోతాం. రాష్ట్ర ప్రజలు గమనించండి, మీడియా మిత్రుల ద్వారా తెలుసుకోండి. మీడియా మిత్రుల సహకారం కూడా ఇటువంటి దొంగ ఫ్యాక్టరీలు పెట్టి, డిస్టిలరీలు పెట్టి ప్రభుత్వ పెద్దల్ని శిక్షించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ఈరోజు ఇక్కడికి వస్తే జోగి రమేష్ మీద ఎందుకు వెళ్ళాడు, కేసు పెడతాం, అరెస్టు చేస్తాం, పెట్టుకోమని చెప్పడుతా ఉన్నా. ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ప్రజల ప్రాణాలు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలదీస్తా ఉంది.
చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు. కళ్ళు మూసుకున్నారా? కళ్ళు మూసుకున్నారా మీరు? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 100 కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు? కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్? సమాధానం చెప్పాలి. ఇంతమందిని బలి తీసుకుంటా ఉంటే నకిలీ మద్యం తయారీ చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకి మంచినీళ్ళు గుట్టెడు మంచినీళ్ళు ఇవ్వండిరా బాబు అంటే మంచినీళ్ళేమో మందు మాత్రం ఇస్తాం, కల్తీ మందు మాత్రం ఇస్తాం, మేము తయారు చేసిన నారావారి సారా మాత్రమే ఇస్తామని చెప్పి చెబుతున్నారంటే సిగ్గుగా లేదా? సిగ్గు వల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీడియా మిత్రులు మంచిని ప్రోత్సహించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనని మీరందరూ కూడా బలపరచమని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కోరు